హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సారికా టాక్స్. ఈరోజు మన ఛానల్లో బర్త్డే కేక్ని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కేక్ని స్టెప్ బై స్టెప్ కేక్ అని అంటారు. ఇప్పుడు కేక్ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. మనం చేసే కేక్ వచ్చేసి బ్లాక్ ఫారెస్ట్ కేక్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ నా దగ్గర 2 కేక్ మౌల్డ్స్ ఉన్నాయి. 1 మౌల్డ్ వచ్చేసి 9 inches అండ్ ఇంకోటి వచ్చేసి 6 inches కేక్ మౌల్డ్. మనం స్టెప్ బై స్టెప్ కేక్ అన్నాం కదా, సో అందుకని 2 మౌల్డ్స్ అనేది యూజ్ అవుతుంది. ఫస్ట్ 2 కేక్ మౌల్డ్స్కి ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్తో నీట్గా చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అంటే నీట్గా గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్తో గ్రీస్ చేసుకున్న తర్వాత లోపల బటర్ పేపర్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే మైదాతో డస్టింగ్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు కేక్ మనం డీమౌల్డ్ చేసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. నా దగ్గర బటర్ పేపర్ ఉంది. బటర్ పేపర్ని రౌండ్గా కట్ చేసి మౌల్డ్లోకి పెట్టుకుంటున్నాను. దానిపైన కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసి నీట్గా గ్రీస్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నప్పుడు గ్రీస్ చేసుకున్నప్పుడు కూడా దానిపైన కొంచెం మైదాతో డస్టింగ్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఈ 2 కేక్ టిన్స్ని ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఫస్ట్ మనం 6 inches కేక్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకున్నాను. అందులో 1/3 కప్ ఆఫ్ పెరుగు యాడ్ చేసుకున్నాను. ఎప్పుడైనా పెరుగు తీసుకునేటప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగు తీసుకుంటే సరిపోతుంది. పావు షుగర్ పౌడర్ తీసుకోవాలి అండ్ పావు కప్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి క్రీమీ టెక్స్చర్లోకి రావాలి. ఇది బాగా మిక్స్ అయితే మనకి క్రీమీ టెక్స్చర్లోకి వస్తుంది. ఇప్పుడు దీనిలో ఒక స్ట్రైనర్ పెట్టుకోవాలి. స్ట్రైనర్లో 1 కప్ ఆఫ్ ఆల్ పర్పస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే మైదా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను మైదా యాడ్ చేస్తున్నాను. అండ్ 3 tablespoons ఆఫ్ కోకో పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అండ్ 1/2 teaspoon ఆఫ్ కాఫీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మనం చేసేది బ్లాక్ ఫారెస్ట్ కేక్ కాబట్టి కాఫీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. అండ్ 1 teaspoon ఆఫ్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అండ్ బేకింగ్ సోడా 1/2 స్పూన్ని యాడ్ చేస్తున్నాను. పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పిండిని బాగా జల్లించుకోవాలి. ఎప్పుడైనా కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు పిండి 2-3 సార్లు జల్లించుకుంటే బాగుంటుంది. అండ్ మనకి లంప్స్ లేకుండా ఉంటుంది, ఎక్కడ కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు పిండి బాగా జల్లించుకున్న తర్వాత 1 teaspoon ఆఫ్ చాక్లెట్ ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర చాక్లెట్ ఎసెన్స్ లేకపోతే వెనీలా ఎసెన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ముందు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్ ఆఫ్ పాలని యాడ్ చేసుకోవాలి. ఇంచుమించు మనకు ఒక 1/2 కప్ వరకు పాలు అనేది యూజ్ అవుతుంది ఇందులోకి. ఎప్పుడైనా యాడ్ చేసుకునేటప్పుడు అవి కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి. అంటే రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలని యాడ్ చేసుకోవాలి. మన బ్యాటర్ థిక్నెస్ చూసుకొని మిల్క్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కడ లంప్స్ లేకుండా నీట్గా బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. లంప్స్ ఉంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా రాదు. సో అందుకనే బ్యాటర్ని నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేయాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే లోపల ఏవైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి రిమూవ్ అయిపోతుంది. సో అందుకని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. కేక్ బ్యాటర్ టెక్స్చర్ అనేది మనకి ఇలా ఉండాలి. ఇప్పుడు 6 inches కేక్ మౌల్డ్ని ఆల్రెడీ మనం గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి కేక్ బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ అంటే మౌల్డ్లోకి వేసుకున్న తర్వాత దీన్ని ట్యాప్ చేసుకోవాలి. 2 to 3 times ట్యాప్ చేసుకుంటే లోపల ఎయిర్ బబుల్స్ ఉంటే రిమూవ్ అయిపోతుంది. ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ లోపల ఒక స్టాండ్ ప్లేస్ చేసుకుని దానిపైన క్యాప్తో క్లోజ్ చేసి 5 minutes వరకు ప్రీహీట్ చేసుకోవాలి. 5 minutes తర్వాత పైనుంచి క్యాప్ తీసేసి ఆ స్టాండ్ లోపల కేక్ టిన్ని పెట్టుకోవాలి. మళ్ళీ దానిపైన క్యాప్తో క్లోజ్ చేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని 30 to 35 minutes వరకు బేక్ చేసుకోవాలి. మధ్యలో మీకు కావాలనుకుంటే కేక్ని చెక్ చేయొచ్చు. ఒక టూత్ పిక్ కానీ చాక్ కానీ మధ్యలో పెట్టి చెక్ చేయొచ్చు. టూత్ పిక్ కనుక మధ్యలో పెట్టేటప్పుడు టూత్ పిక్కి ఏమి అంటుకోకుండా బయటకు వచ్చేస్తే కేక్ అనేది బాగా బేక్ అయిపోయింది. లేదు ఇంకా ఉంది అంటే ఒక 10 minutes కానీ ఒక 5 minutes కానీ ఇంకా పెట్టుకోండి. కేక్ అనేది నీట్గా బేక్ అయిపోయింది. ఇప్పుడు కేక్ని బయటకు తీసుకొని చల్లార్చుకోవాలి. కేక్ బాగా చల్లగా అయిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఎడ్జెస్ అంతా క్లియర్ చేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ క్లియర్ చేసుకోవడం వల్ల కేక్ డీమౌల్డ్ చేసేటప్పుడు ఈజీగా మనకి మౌల్డ్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. కేక్ని ఇప్పుడు నేను డీమౌల్డ్ చేస్తున్నాను. డీమౌల్డ్ చేసాక పైన నుంచి 2 to 3 times ట్యాప్ చేస్తే సరిపోతుంది. కేక్ అనేది ఈజీగా డీమౌల్డ్ అయిపోతుంది అండ్ మనకి ఈజీగా వచ్చేస్తుంది. అండ్ కేక్ కూడా చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా వచ్చింది అండ్ టెక్స్చర్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు నేను ఈ కేక్ని 4 layers కింద కట్ చేస్తున్నాను. మీ కేక్ సైజ్ బట్టి మీరు లేయర్స్ కింద కట్ చేసుకుంటే సరిపోతుంది. నాకు 4 layers కావాలి కాబట్టి 4 layers కింద కట్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే పైన టాప్ లేయర్ ఫస్ట్ కట్ చేసేసి తర్వాత 3 layers కింద కట్ చేసుకోవచ్చు.
ఇలా కట్ చేసుకొని 4 లేయర్స్ని ఒక సైడ్కి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ 9 ఇంచెస్ కేక్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి, 1/2 కప్ ఆఫ్ కర్డ్ని యాడ్ చేస్తున్నాను. అండ్ దెన్ 1/3 కప్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. అండ్ 1/2 కప్ ఆఫ్ షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా మనకి క్రీమీ టెక్స్చర్లో వచ్చినంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు, షుగర్ అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలేకుండా నీట్గా మిక్స్ చేసి ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్ట్రైనర్ పెట్టుకోవాలి. స్ట్రైనర్ పెట్టుకొని 1 కప్ మైదాని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్ వరకు మైదాని యాడ్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసేది 9 ఇంచెస్ కేక్ కదా, సో అందుకని మెజర్మెంట్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఆఫ్ కాఫీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే కాఫీ పౌడర్ వాటర్లో మిక్స్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ బేకింగ్ పౌడర్ వచ్చేసి 1 టీ స్పూన్ తీసుకున్నాను. బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు పిండిని బాగా జల్లించుకోవాలి. ఎక్కడ లంప్స్ లేకుండా పిండి బాగా జల్లించుకోవాలి. మీకు కావాలి అనుకుంటే ఇందులో కొంచెం మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాఫీ పౌడర్ ప్లేస్లో 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 1 టీ స్పూన్ ఆఫ్ చాక్లెట్ ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. అండ్ 1/2 కప్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ లంప్స్ లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. మీరు బ్యాటర్ థిక్నెస్ చూసుకొని మిల్క్ యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువగా లూజ్ అయిపోతుంది అనుకుని బ్యాటర్ అనేది అంత బాగోదు. ఎప్పుడైనా బ్లాక్ ఫారెస్ట్ కేక్ ప్రిపేర్ చేయాలంటే బ్యాటర్ అనేది కొంచెం థిక్గానే ఉండాలి. ఎందుకంటే మనం ఇలా ఎగ్ యాడ్ చేయట్లేదు, ఓన్లీ కర్డ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి బ్యాటర్ కొంచెం థిక్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాటర్ని లంప్స్ ఏం లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం కట్ అండ్ ఫుల్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా కట్ అండ్ ఫుల్ మెథడ్ మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న 9 ఇంచెస్ కేక్ టిన్లోకి బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. వీడియో లెంత్ ఎక్కువ ఉంటుందని నేను బేక్ చేసి ప్రాసెస్ చూపించలేదు. బ్యాటర్ అంతా కేక్ టిన్లోకి వేసుకున్న తర్వాత దీన్ని ట్యాప్ చేయాలి. సేమ్ ప్రాసెస్ ముందు మనం ఎలా బేక్ చేసి పెట్టుకున్నామో దీన్ని కూడా ఇప్పుడు అలాగే బేక్ చేసుకోవాలి. ఇలా బేక్ అయిన తర్వాత దీన్ని కొంచెం సేపు చల్లార్చుకోవాలి. ఇలా చల్లగా అయిన తర్వాత ఎడ్జెస్ని క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం డీమౌల్డ్ చేసేటప్పుడు కేక్ అనేది ఈజీగా మౌల్డ్ నుంచి బయటకు రావాలి కాబట్టి. ఇప్పుడు కేక్ని డీమౌల్డ్ చేస్తున్నాను. దీనిపైన నేను బటర్ పేపర్ యాడ్ చేశాను. సో ఇప్పుడు బటర్ పేపర్ని రిమూవ్ చేసేస్తున్నాను. బటర్ పేపర్ అంటే తీసేసాక దీన్ని మనం 2 పార్ట్స్ కింద కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే 2 లేయర్స్ కావాలి కాబట్టి. ఇది 9 ఇంచెస్ కదా, కింద బేస్ వచ్చేసి మనకి 9 ఇంచెస్ వస్తుంది అండ్ పైన బేస్ వచ్చేసి 6 ఇంచెస్ వస్తుంది కాబట్టి దీన్ని నేను 2 లేయర్స్ కింద కట్ చేసుకున్నాను. ఫస్ట్ పైన లేయర్ అంటే కట్ చేసేస్తున్నాను. నా దగ్గర డార్క్ చాక్లెట్ ఉంది. డార్క్ చాక్లెట్ని బాగా తురిమి పెట్టుకున్నాను. అవి గ్రాన్యూల్స్ కింద అయ్యాయి. షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి అండ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసి ఒక సైడ్కి పెట్టుకోవాలి. షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 100 గ్రామ్స్ ఆఫ్ డార్క్ చాక్లెట్ తీసుకోవాలి. ఈ డార్క్ చాక్లెట్లోకి 1 టేబుల్ స్పూన్ విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో వాటర్ పెట్టుకోవాలి. ఆ వాటర్ పైన బౌల్ని పెట్టుకోవాలి. దీన్ని డబల్ బాయిలింగ్ ప్రాసెస్ అంటారు. బౌల్ పైన పెట్టుకోవడం వల్ల మనకి డార్క్ చాక్లెట్ అనేది ఈజీగా మెల్ట్ అయిపోతుంది. కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉండాలి, అప్పుడు చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోతుంది. మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్లో కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు చాక్లెట్ బాగా మెల్ట్ అయిపోయింది కదా, దీన్ని మనం ఇప్పుడు బయటికి తీసేయాలి. బయటికి తీసేసి స్పూన్తో బాగా కలపాలి. ఇది బాగా చల్లగా అయిపోతే థిక్గా అయిపోతుంది. సో చల్లగా అవ్వకుండా చూసుకోవాలి. స్పూన్తో బాగా కలిపితే కొంచెం చల్లగా అవుతుంది. దీన్ని ఇప్పుడు నేను పైపింగ్ బ్యాగ్లోకి యాడ్ చేస్తున్నాను. చాక్లెట్ బ్యాటర్ అంటే పైపింగ్ బ్యాగ్లోకి యాడ్ చేస్తున్నాను. పైపింగ్ బ్యాగ్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ని చిన్నగా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసి దీన్ని ఒక సైడ్కి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ మనం విప్పింగ్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి 1 కప్ ఆఫ్ విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి. ఎప్పుడైనా విప్పింగ్ క్రీమ్ తీసుకునేటప్పుడు బాగా కూల్గా ఉండేటట్టు తీసుకోండి. చల్లగా ఉంటే మనకి ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. నా దగ్గర బీటర్ ఉంది, బీటర్తో నేను బ్లెండ్ చేస్తున్నాను. మీ దగ్గర బీటర్ లేకపోతే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ లో స్పీడ్లో బాగా బీట్ చేసుకోవాలి. ఇది మనకి స్టిఫ్ పీక్స్ వచ్చినంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. అప్పుడు విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. విప్పింగ్ క్రీమ్ అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం.
ఫస్ట్ మనం కేక్ స్టాండ్ పెట్టుకోవాలి. దానిపైన నేను బోర్డ్ పెట్టుకుంటున్నాను. మీ దగ్గర బోర్డ్ ఏం లేకపోతే ప్లేట్ పెట్టేసుకోవచ్చు. ఆ బోర్డ్కి కొంచెం విప్పింగ్ క్రీమ్ని అప్లై చేస్తున్నాను. ఇలా అప్లై చేయడం వల్ల మనం కింద బేస్ పెట్టేటప్పుడు ఇటు అటు జరగకుండా ఉంటుంది. క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఒక్కొక్క లేయర్ని పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక లేయర్ పెట్టుకున్నాను, దానిపైన షుగర్ సిరప్తో అప్లై చేస్తున్నాను. షుగర్ సిరప్ యాడ్ చేయడం వల్ల కేక్ ఏంటంటే స్పాంజీగా ఉంటుంది. అండ్ మనం చేసేది కూల్ కేక్ కాబట్టి చాలా స్పాంజీగా ఫ్లఫీ టెక్స్చర్లో ఉంటుంది. షుగర్ సిరప్ యాడ్ చేసుకున్న తర్వాత విప్పింగ్ క్రీమ్ని స్ప్రెడ్ చేసుకోవాలి. కేక్ అంతా కవర్ అయ్యేటట్టు విప్పింగ్ క్రీమ్ని స్ప్రెడ్ చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ని ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ గ్రేట్ చేసి పెట్టుకున్న డార్క్ చాక్లెట్ని పైనుంచి స్ప్రింకిల్ చేసుకోవాలి. నేను ఇలా డార్క్ చాక్లెట్ని ఎందుకు గ్రేట్ చేసి పెట్టుకున్నానంటే మనం తినే ప్రతి బైట్లో కూడా చాక్లెట్ ఫ్లేవర్ అనేది తెలియాలి. సో అందుకని చిన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్నాను. మీకు కావాలనుకుంటే పీసెస్ కింద కూడా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ లేయర్ పెట్టుకోవాలి. దానిపైన కూడా షుగర్ సిరప్తో అప్లై చేసుకోవాలి. ఎంత షుగర్ సిరప్ యాడ్ చేస్తే మీకు కేక్ అనేది అంత స్పాంజీగా ఉంటుంది అండ్ కూల్ కేక్ లా ఉంటుంది. దీనిపైన కూడా మళ్ళీ విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ చాక్లెట్ గ్రాన్యూల్స్ని యాడ్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే పైన చెర్రీస్ వేసుకోవచ్చు, చాక్లెట్స్ వేసుకోవచ్చు, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. మనం చేసేది బ్లాక్ ఫారెస్ట్ కేక్ కాబట్టి నేను డార్క్ చాక్లెట్ని గ్రేట్ చేసి అది పైన యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ థర్డ్ లేయర్ పెట్టుకోవాలి. దీనిపైన థర్డ్ లేయర్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ షుగర్ సిరప్తో మొత్తం కేక్ అంతా కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి. షుగర్ సిరప్ యాడ్ చేసుకున్న తర్వాత పైనుంచి విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి డార్క్ చాక్లెట్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. మీకు ఎంత చాక్లెట్ ఫ్లేవర్ కావాలి అనుకుంటే అంత చాక్లెట్ని యాడ్ చేసుకోండి. మనం తినే ప్రతి బైట్లో చాక్లెట్ ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది కాబట్టి ఎక్కువ చాక్లెట్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్ లేయర్ని పెట్టుకోవాలి. ఆ లాస్ట్ లేయర్ పెట్టుకున్న తర్వాత పైనుంచి షుగర్ సిరప్ యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ యాడ్ చేసుకున్న తర్వాత పైన మళ్ళీ విప్పింగ్ క్రీమ్ వేసుకొని కేక్ అంతా కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి. కేక్ని మొత్తం క్రీమ్తో కవర్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు కేక్ అంతా క్రీమ్ కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఎడ్జెస్కి అంతా క్రీమ్ని అప్లై చేయాలి అండ్ పైన టాప్ కూడా క్రీమ్ అంతా అప్లై చేసుకోవాలి. కేక్ అంతా క్రీమ్తో కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది బాగుంటుంది. నేను నీట్గా క్రీమ్తో కవర్ చేసుకున్న తర్వాత నా దగ్గర ఒక డిజైనర్ స్టిక్ ఉంది. దాంతో నేను సైడ్ ఎడ్జెస్కి ఒక డిజైన్ ఇస్తున్నాను. ఇప్పుడు మనం ఈ కేక్ని 3 to 4 hours వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అంటే మనకి క్రీమ్ కొంచెం సెట్ అవ్వాలి. నెక్స్ట్ 9 inches కేక్ని బేస్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక కేక్ బోర్డ్ తీసుకున్నాను, దాని కింద క్రీమ్ అప్లై చేసుకున్నాను. దానిపైన ఫస్ట్ లేయర్ పెట్టుకోవాలి. ఫస్ట్ లేయర్ పెట్టుకున్న తర్వాత పైనుంచి షుగర్ సిరప్ యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ యాడ్ చేసుకున్న తర్వాత పైన విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కేక్ అంతా కవర్ అయ్యేటట్టు విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. దీనిపైన మళ్ళీ డార్క్ చాక్లెట్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. డార్క్ చాక్లెట్ కేక్ అంతా కవర్ అయ్యేటట్టు స్ప్రింకిల్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ లేయర్ పెట్టుకోవాలి. సెకండ్ లేయర్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ షుగర్ సిరప్ యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ యాడ్ చేసుకున్న తర్వాత విప్పింగ్ క్రీమ్ని అప్లై చేయాలి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను మధ్యలో కట్ చేసి చూపిస్తున్నాను, ఎందుకంటే ఇది చాలా లాంగ్ అయిపోతుంది వీడియో. సో అందుకని విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన డార్క్ చాక్లెట్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా డార్క్ చాక్లెట్ స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత ఎట్ లాస్ట్ పైన నెక్స్ట్ లాస్ట్ లేయర్ని పెట్టుకోవాలి. ఇలా లాస్ట్ లేయర్ పెట్టుకున్న తర్వాత పైనుంచి హ్యాండ్తో ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల కేక్ అనేది మనకి ఈవెన్గా ఉంటుంది. అండ్ పైన మళ్ళీ షుగర్ సిరప్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ యాడ్ చేసుకున్న తర్వాత పైన విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు కేక్ అంతా కవర్ అయ్యేటట్టు విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సైడ్ ఎడ్జెస్కి అండ్ పైన టాప్ లేయర్ అంతా క్రీమ్తో కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి. మీకు విప్పింగ్ క్రీమ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. లేదు విప్పింగ్ క్రీమ్ పౌడర్ కావాలన్నా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు క్రీమ్ అంతా కేక్ కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి. క్రీమ్ని నీట్గా కేక్ అంతా కవర్ అయ్యేటట్టు అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత కేక్ మనం 9 ఇంచెస్ కేక్ కదా, సో పైన 6 ఇంచెస్ కేక్ పెడతాము. అది మనకి విరిగిపోకుండా ఉండడానికి బ్యాలెన్సింగ్ కోసం నా దగ్గర వుడెన్ స్టిక్స్ ఉన్నాయి. ఇప్పుడు కేక్ సైజ్ చూసి మనం స్టిక్స్ని కట్ చేసుకోవాలి. ఆ స్టిక్ని కేక్ మధ్యలో మనం పెడతాం, అంటే బ్యాలెన్సింగ్ కోసం పెడుతున్నాను. మీ దగ్గర స్టిక్స్ ఉంటే పెట్టుకోండి, లేకపోతే ఏమైనా బ్యాలెన్సింగ్ ఉంటాయి కదా చిన్న చిన్న గ్రిప్ టైప్, అవైనా పెట్టుకోవచ్చు. కేక్ సెంటర్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనం పైన పెట్టే 6 ఇంచెస్ కేక్ అనేది కిందకి పడకుండా ఈక్వల్గా ఉంటుంది. నేను వచ్చేసి 5 స్టిక్స్ వరకు పెట్టాను లోపల. ఇంత బ్యాలెన్సింగ్ అవ్వడం కోసమని 5 స్టిక్స్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇలా స్టిక్స్ పెట్టుకున్న తర్వాత పైన కొంచెం క్రీమ్ని అప్లై చేస్తున్నాను, అంటే మనం స్టిక్ పెట్టాం కదా, సో క్రీమ్తో కవర్ చేస్తున్నాను. ఇలా క్రీమ్తో కవర్ చేసుకోవడం వల్ల మనకి అన్ఈజీగా లేకుండా ఉంటుంది అండ్ కేక్ అనేది సేమ్ బేస్లో కనిపిస్తుంది. ఇప్పుడు కింద ఉన్న ఎడ్జెస్ని నేను క్లీన్ చేసుకుంటున్నాను. ఒక టిష్యూ పేపర్తో నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా కింద బేస్ వచ్చేసి కేజీ బేస్ ఉండాలి, కానీ నా దగ్గర 1/2 kg బేస్ షీట్ ఉంది కాబట్టి 1/2 kg దాని మీద పెట్టాను. ఇప్పుడు ఈ కేక్ని మనం ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు 6 ఇంచెస్ కేక్ని 9 ఇంచెస్ కేక్ పైన పెట్టుకోవాలి. 6 ఇంచెస్ కేక్ కింద ఒక నైఫ్ తీసుకొని క్లియర్ చేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు క్లియర్ చేసుకోవాలి. ఇలా క్లియర్ చేసుకున్న తర్వాత ఆ బేస్ తీసుకొచ్చి 9 ఇంచెస్ కేక్ పైన పెట్టుకోవాలి. అది కూడా సెంటర్లో పెట్టుకోవాలి. ఇలా సెంటర్లో పెట్టుకోవడం వల్ల కేక్ అనేది బ్యాలెన్సింగ్ ఉంటుంది అండ్ మనకి కిందకి వంగే ఛాన్స్ అనేది ఉండదు. ఆల్రెడీ మనం పైపింగ్ బ్యాగ్లోకి చాక్లెట్ని వేసి పెట్టుకున్నాం కదా, దాన్ని నేను డిజైన్ కింద వేస్తున్నాను. వీడియోలో చూపించేటట్టు డిజైన్ వేసుకుంటే బాగుంటుంది. లేదు అనుకుంటే మొత్తం మీరు చాక్లెట్ కావాలనుకుంటే పైనుంచి హోల్ చాక్లెట్ అంటే స్ప్రెడ్ చేసుకున్నా సరిపోతుంది. డార్క్ చాక్లెట్ కొంచెం చల్లగా అయిపోయింది కాబట్టి మనం డ్రాప్ చేసేటప్పుడు డిజైన్ అనేది ఎక్కడి వరకు వస్తుందో ఆ ఎడ్జ్ వరకే డ్రాప్ అయిపోతుంది. అదే మనకి చల్లగా అవ్వకుండా క్రీమ్ అనేది లూజ్గా ఉంటే కింద వరకు కారిపోతుంది. సో క్రీమ్ టెక్స్చర్ చూసుకొని మీరు పైపింగ్ బ్యాగ్లోకి యాడ్ చేసుకొని నీట్గా వేసుకోవచ్చు. మీకు ఎలా కావాలనుకుంటే ఆ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ 6 ఇంచెస్ దానిపైన డిజైన్ వేసేసాం కదా, ఇప్పుడు 9 ఇంచెస్ కేక్ దానిపైన కూడా డిజైన్ వేసుకోవాలి. డిజైన్ అంటే ఏం లేదండి, పైపింగ్ బ్యాగ్లోకి కొంచెం చాక్లెట్ గార్నిష్ని యాడ్ చేస్తే సరిపోతుంది. మీకు ఈజీగా డిజైన్ అనేది వచ్చేస్తుంది. నా దగ్గర ఒక ఫ్లవర్ నాజిల్ ఉంది. ఆ నాజిల్ని పైపింగ్ బ్యాగ్లో పెట్టుకొని దాంట్లో విప్పింగ్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను. విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసి పైన కొంచెం ఫ్లవర్స్ వచ్చేటట్టు డిజైన్ వేసుకుంటున్నాను. మీకు ఎలాంటి డిజైన్ కావాలనుకుంటే ఆ టైప్ ఆఫ్ డిజైన్ వేసుకోవచ్చు. బ్లాక్ ఫారెస్ట్ కేక్ అంటే దానిపైన రోజెస్ డిజైన్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను రోజెస్ అనేది వేస్తున్నాను. నేను తీసుకునే నాజిల్ వచ్చేసి 36 నాజిల్ ఏదో ఉంటుందండి, అరౌండ్ నాకు తెలీదు. ఇది వచ్చేసి ఫ్లవర్ నాజిలే. ఇది మనకి ఒక నాజిల్ కాస్ట్ వచ్చేసి 25 రూపీస్ ఎంతో ఉంటుంది. మనం సెట్ కింద తీసుకుంటే నాజిల్స్ అన్నీ మనకు ఒక 200 కింద వచ్చేస్తాయి. లేదు సింగిల్ తీసుకుంటే కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది. నేను నాజిల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా కావాలి అనుకుంటే. పై టాప్ లేయర్ అంతా నేను చిన్న ఫ్లవర్స్ అనేది వేస్తున్నాను. మీకు కావాలనుకుంటే ఫ్లవర్స్ వేసుకోవచ్చు, లేదంటే చిన్న స్టార్ అయినా వేసుకోవచ్చు. పైన రోజెస్ అయిపోయిన తర్వాత కింద 9 ఇంచెస్ కేక్ ఉంది కదా, అక్కడ కూడా రోజెస్ అనేది వేస్తున్నాను. మీకు ఎలా డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్లో మీరు వేసుకోవచ్చు.
అంతా అయిపోయిన తర్వాత పైన డార్క్ చాక్లెట్ని స్ప్రింకిల్ చేస్తున్నాను. సెంటర్లో డార్క్ చాక్లెట్ని స్ప్రింకిల్ చేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే పైన ఫ్లవర్స్ పైన కూడా కొంచెం కొంచెం డార్క్ చాక్లెట్ని స్ప్రింకిల్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే సెంటర్లో డార్క్ చాక్లెట్ స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర చెర్రీస్ ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లవర్ గ్యాప్ ఇచ్చి చెర్రీస్ని పెడుతున్నాను. చెర్రీ పెట్టేటప్పుడు ఫుల్గా ఉన్న చెర్రీని పెట్టాలి. చెర్రీ హాఫ్ చేసి పెట్టకూడదు. అప్పుడు మనకి లుక్ అనేది అంత బాగోదు. మొత్తం కేక్ అంతా కవర్ అయ్యేటట్టు చెర్రీస్ పెడుతున్నాను. మనం చేసేది బ్లాక్ ఫారెస్ట్ కేక్ కదా, చెర్రీస్ ఉంటే వైట్ పైన లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇలా చెర్రీస్ పెట్టుకున్న తర్వాత నా దగ్గర స్ప్రింకిల్స్ ఉన్నాయి, కలర్ స్ప్రింకిల్స్ని జస్ట్ కొంచెం ఇంకా లుక్ అట్రాక్టివ్గా ఉండడం కోసం స్ప్రింకిల్స్ని కేక్ పైన స్ప్రింకిల్ చేస్తున్నాను. ఇలా స్ప్రింకిల్ చేసుకోవడం వల్ల కేక్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అండ్ చూడడానికి లుక్ అనేది బాగుంటుంది. ఇదండి బ్లాక్ ఫారెస్ట్ కేక్ అనేది. చాలా ఈజీగా మనం ఇంట్లోనే కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కేక్ కావాలంటే బేకరీ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. కేక్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత 3 to 4 hours వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల క్రీమ్ అనేది సెట్ అవుతుంది. ఎట్ లాస్ట్ ఎగ్లెస్ బ్లాక్ ఫారెస్ట్ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది. మీకు ఎలా కావాలనుకుంటే అలా సర్వ్ చేసుకోండి. నేను ఇది మా పిల్లలకి బర్త్డే కోసం ప్రిపేర్ చేశాను.